హాయ్ అండి అందరికీ. ఇమ్మడి రవి ఈ పేరు గత 4-5 రోజులుగా మీకు బాగా వినిపిస్తుంది. దీనికి కారణం ఇతను ఐబొమ్మ వెబ్సైట్కి ఓనర్. ఈ ఐబొమ్మ వెబ్సైట్ గురించి మనం గత 5-6 సంవత్సరాలుగా బాగా వింటాం, చూస్తున్నాం కూడా. ఈ వెబ్సైట్ పైరసీ. ఈ వెబ్సైట్లో కంప్లీట్గా మనకి పైరసీ వీడియోస్ దొరుకుతాయి. ఎప్పుడో 1970లో రిలీజ్ అయిన గాడ్ ఫాదర్ మూవీ కాడి నుంచి ఈ రీసెంట్గా రిలీజ్ అయిన ఓజీ మూవీ దాకా అతని హార్డ్ డిస్క్లో ఉన్నాయి. ఫ్రీ. ఏదైనా మనకు ఫ్రీగా వచ్చిందనుకోండి, మనం ఖచ్చితంగా దాన్ని ఉపయోగించుకోవాలని చూస్తున్నాం. ఇది మన బలహీనత. ఈ బలహీనతనే వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. ఎలా అంటే, ఎప్పుడైతే మనం ఐబొమ్మలో ఒక మూవీని మనం చూడటం కానీ డౌన్లోడ్ చేసుకోవడం కానీ జరుగుతుంటే, వాళ్ళు డౌన్లోడ్ ఎప్పుడైతే మనం చేసుకుంటామో ఈజీగా మాల్వేస్ అన్నీ కూడా మన మొబైల్లోకి డౌన్లోడ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అండ్ మూవీ చూస్తున్నప్పుడు అంతా మనకి 1xbet కానీ పరీ మ్యాచ్ కానీ యాడ్స్ కూడా వస్తుంటాయి. మన 100 మందిలో ఒక్కళ్ళు ఆ యాడ్ చూసుకొని టెంప్ట్ అయినా క్లోజ్, వాళ్ళు సక్సెస్ అయినట్టే. వాళ్ళు సక్సెస్ అయినట్టే. చాలామంది నేను యూట్యూబర్స్ని చూస్తున్నాను, చాలామంది పెద్ద పెద్ద స్టార్ని చూస్తున్నాను, చాలామంది యూట్యూబ్లో న్యూస్ ఛానల్స్ నడిపే వాళ్ళని కూడా చూస్తున్నాను. అతని తెలివితేటలను ఉపయోగించుకొని మీరు భారతదేశంకు ఉపయోగపడే కార్యక్రమాలు చేసుకోవాలని చెప్తున్నారు. అసలు అతను భారతీయుడే కాదు. ఎందుకంటే అతను భారతీయ పౌరసత్వాన్ని రద్దు చేసుకొని కరీబియన్ పౌరసత్వాన్ని తీసుకున్నాడు. అసలు వాళ్ళు ఎలా అంటున్నారో నాకేం అర్థం కావట్లేదు. ఇప్పటికైనా వాళ్ళకి చెప్తున్నాను, మన డేటా వాళ్ళ చేతుల్లో ఉంది. సో ముందు మనం అందులో నుంచి సిపి సజ్జనర్ గారికి చాలా కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే ఆయన మనందరినీ చెప్పాలంటే కాపాడారు. కాపాడారు. సెల్యూట్ సార్. ముఖ్యంగా మన భారతదేశంలో పోలీస్ వ్యవస్థ అనేది చాలా గొప్ప వ్యవస్థ. అలాంటి వ్యవస్థని మన భారతీయుడే ఉండి అలాంటి వ్యవస్థని ఛాలెంజ్ విసురుతున్నాడు. ఏమని ఛాలెంజ్ విసురుతున్నాడు? పట్టుకోలేవు. పట్టుకుంటే నా దగ్గర ఉన్న డేటా, నా దగ్గర ఎవరైతే మా ఐబొమ్మని చూస్తున్నారో ఆ డేటాని నేను డార్క్ వెబ్కి ఇచ్చేస్తా అని బెదిరిస్తున్నాడు. చూసేవాళ్ళు మనందరం మూర్ఖులమా? ఐబొమ్మ చూసే వాళ్ళందరూ మూర్ఖులేనా? ఇప్పటికైనా మీరు తెలివి తెచ్చుకోండి. దయచేసి మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటి వెబ్సైట్ జోలికి మీరు వెళ్ళకండి. బెట్టింగ్ యాప్స్ ఎట్టి పరిస్థితుల్లో మీరు అసలు ఆ జోలికి కూడా వెళ్ళకండి. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కూడా మీరు చేయకండి కోరుకుంటున్నాను. మీరు ఒకవేళ రేట్స్ గురించి, సినిమా టికెట్స్ గురించి, రేట్స్ గురించి, వేరే వాటి గురించి ఏమైనా మాట్లాడుకుంటే మీరు ఆ ప్లాట్ఫామ్ అది వేరే విధంగా ఫైట్ చేయండి. అంతేకాని అది ఇతనితో లింక్ చేసేసి ఈ ఇమ్మడి రవి అనే అతని దేవుడు అని మీరు గొప్పగా ప్రచారం చేయడం అనేది అసలు కొంచెం కూడా కరెక్ట్ కాదు. మళ్ళీ చెప్తున్నాను, అది కొంచెం కూడా కరెక్ట్ కాదు. అది మీకు ఎప్పుడైతే అసలు మీకు అర్థం చేసుకుంటారో అప్పుడు మీకే అర్థం అవ్వాలి. ఎందుకంటే మీరు చూస్తున్నారు, మీ డేటా అతను డార్క్ వెబ్లో పెట్టేస్తే అతను కూడా అదని చెప్పేసాడు. ఇంక అంతకుమించి మీకు ఏముంది? కొన్ని కోట్లు ఖర్చు పెట్టి మన పరిశ్రమలు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు ఇస్తూ ఉన్నాయి. ఓకే, మీరు ఐబొమ్మలు టికెట్స్కి వెళ్ళి చూడలేకపోతున్నారా? ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఒక 1 వీక్, 2 వీక్స్, 3 వీక్స్, 4 వీక్స్, అట్లీస్ట్ 1 మంత్ ఆగి ఓటీటీ ప్లాట్ఫామ్ చూడండి. లేదా ఎలాగో మనకి ఇంకొన్ని రోజులు అయితే టీవీలు వస్తాయి, అందులో కూడా చూడండి. ఎందుకు అంత కంగారు? ఇప్పుడే చూసేయాలి, రిలీజ్ ఏం లేదు కదా. దయచేసి అర్థం చేసుకోండి. మన పోలీస్ వ్యవస్థ చాలా గొప్ప వ్యవస్థ. పోలీస్ వ్యవస్థను కానీ గవర్నమెంట్ని కానీ మనం దాటుకొని ముందుకు వెళ్ళలేము. అది కూడా ఇమ్మడి రవి వాళ్ళ నాన్నగారే ఈ మాట చెప్పారు.
నేను కూడా చెప్పేది కాదు. సో రెస్పెక్ట్ అవర్ కంట్రీ, రెస్పెక్ట్ అవర్ పీపుల్, రెస్పెక్ట్ అవర్ సొసైటీ. థ్యాంక్ యూ వెరీ మచ్.